ప్రజలాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, రక్షకుడును ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన శుభనామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో ఒక వింత పోకడ, ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. అదేంటంటే, సర్వశక్తి కలిగిన దేవుని ఎడల భయము, భక్తి ఉండేదానికంటే దుష్ట శక్తులంటే భయపడేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇది విచారకరమైన విషయం, బాధాకరమైన విషయం. దేవుని కంటే భయపడ్డు కానీ, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి భయపడ్డు కానీ, సైతాన్ శక్తులంటే మాత్రం ఎనలేని భయం. వాడు కల్పించేటువంటి కల్పనలు, దుష్టుని యొక్క తంత్రాలు, దుష్టుని యొక్క కార్యాలు చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. ఎంత భయం అంటే, ఒంటరిగా ప్రయాణం చేయలేరు, ఒంటరిగా ఉండలేరు, ఒంటరిగా మరి ఏకాంత ప్రార్థన చేసుకోవడం అయినా సరే భయమే వాళ్ళకి. ఒంటరితనం అనేది చాలా వాళ్ళని నలిపేసేటువంటి సమస్య, నలగొడుతూ ఉంది. అంతేకాదు, చీకటి అంటే భయం. ఎవరైనా కొంచెం కళ్ళు ఎర్రజేసి పెద్దవి చేసి ఎలవంక కాసేపు చూశారంటే భయం. ఎవడైనా నాకు మంత్రప్రయోగం చేశాడేమో, లేక ఏదో దుష్టశక్తి నన్ను వెంబడించిందేమో, ఇలా రకరకాల భయాలు. దేవునికి భయపడేదానికంటే దుష్టుడికి భయపడేటువంటి వర్గం ఎక్కువైపోయారు. దానికి గల మూల కారణం, దేవుడిచ్చిన అధికారం ఏంటో, అసలు నువ్వేమై ఉన్నావో, యేసు రక్తంలో కడగబడినటువంటి వారికి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి భాగ్యం ఏంటో తెలియక, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అని గానం చేస్తూ మనం పాడతాం. ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యము ఎంత గొప్పది. నీ భాగ్యం ఎంత గొప్పదో, నీ సామర్థ్యం ఏంటో, దేవుడు నీకు ఇచ్చినటువంటి అంతస్తు, ఆ స్థితిగతి ఎంత గొప్పదో చాలామంది ఎరుగని వారై ఉన్నారు. చాలామందికి ఆ విషయం అర్థం కావడం లేదు. దేవుడు అర్థం కాకపోవడం, లోకం అర్థం కాకపోవడం ప్రక్కన పెట్టండి. ముందు దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడు, నీ స్థితి ఏంటి, అసలు నీకు ఇచ్చిన భాగ్యం ఏంటి, నీ అంతస్తు ఏంటి, ఇది తెలుసుకోలేని శోచనీయమైన పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య మాట ప్రకారం బ్రతికే వారికి దేవుడిచ్చినటువంటి అధికారం, శత్రువు యొక్క బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. దుష్టుడైన సైతాను అధికారం, బలం కలిగిన వాడు, శక్తిమంతుడు. వాడు మనకంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు. వాడు వయసులో, జ్ఞానంలో, బలంలో, అన్నిటిలో కూడా వాడు గొప్పవాడే. యేసయ్య కంటే గొప్పవాడు కాదే, యేసయ్య కంటే వాడు గొప్పవాడు కాదు, కానీ మనకంటే వాడు చాలా అధికుడు. కానీ ప్రభు ఇచ్చినటువంటి యోగ్యత ఏంటంటే, వాడి బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. వాడు బలవంతుడని చెప్పి వదిలేయలేదు, వాడి బలం అంతటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఒక పెద్ద వెహికల్
ఓ 16-20 చక్రాల లారీ వేగంగా వెళ్తుంది. ఒక చిన్న కానిస్టేబుల్, కొత్తగా రిక్రూట్మెంట్ అయినటువంటి ఒక లేడీ కానిస్టేబుల్, బీట్ కానిస్టేబుల్ రోడ్డు మీద ఉండి స్టాప్ బోర్డు పెట్టి, అంత వేగంగా దూసుకువెళ్తున్న లారీ కూడా ఆ సన్నగా ఉన్న కానిస్టేబుల్ పెట్టిన స్టాప్ బోర్డుకి లారీ బ్రేక్ చేయవలసింది, ఆపవలసిందే. ఎందుకంటే ఆ లారీ కంటే ఈ స్టాప్ బోర్డు బలమైందని కాదు, ఆ పెట్టిన స్టాప్ బోర్డు వెనక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ ఉంది, రాజముద్ర ఉంది, అధికారం ఉంది. అధికారము కలిగినటువంటి ఆ స్టాప్ బోర్డుకి అంత పెద్ద లారీ అంత వేగంగా వెళ్ళినా ఆగవలసిందే. ప్రియమైన మిత్రమా, ఒక మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ చేతిలో దేవుడు పెట్టినటువంటి ఆ అధికార పత్రం ఉంది చూడు, దాని వెనక పరలోక గవర్నమెంట్ ఉంది. పరలోక రాజైన, సర్వలోక రాజైన యేసురాజు యొక్క మాట ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి శత్రువుని పారద్రోలు, తేళ్లను, పాములను త్రొక్కుటకు. తేళ్ళు అంటే ప్రాణం తీయు, బాధ పెట్టే సమస్యలు ఉంటాయి, ప్రాణాత్మకమైనటువంటి సమస్యలు ఉంటాయి. వాటన్నిటి మీద, శత్రువు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ఎలా భ్రమపడతారంటే, మనం వెళ్ళి సైతాన్ని బంధించి వస్తే వాడొచ్చి మనల్ని అటాక్ చేస్తాడు, వాడు మనల్ని దారి కాస్తాడు. ఇదంతా పక్కన పెట్టండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఏదియు మీకెంత మాత్రమో హాని చేయదు. శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. ఈ మాటలు నమ్మి శత్రువు యొక్క ఆయుధాలని భగ్నం చేసి యేసు రక్త ప్రభావం చేత విజయోత్సవంతో మనం ఊరేగుదాం. దేవుడిచ్చిన భాగ్యాన్ని మనం పొందుకుందాం, తెలుసుకుందాం, అధికారాన్ని వినియోగిద్దాం. రండి. ఎవరైనా చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారా? మంత్రప్రయోగం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? మీకు ఈరోజు విడుదల దేవుడు కలగజేయబోతున్నాడు. మీకు విడుదల కలుగునట్లుగా నేను ప్రార్థన చేస్తాను. ప్రభు విడిపిస్తాడు. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వినియోగించి, ప్రభువా దుష్టుడిని పారద్రోలనే ప్రార్థన మానేద్దాం. దుష్టుడా యేసు నామములో పో అని అధికారం వినియోగించి అధికారంతో చెప్దాం. శత్రు బలమంతటి మీద దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకుందాం. రండి. బలహీనతలతో, రోగములతో, దురాత్మ చీకటి శక్తులతో పీడింపబడుతున్నటువంటి వారి కొరకు ఈ దినం ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము జయం, యేసు రక్తము జయం, యేసు రక్తము జయం. ప్రభువా, శత్రు బలమంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు నాయన. ఏ దురాత్మ చీకటి శక్తుల చేత నీ బిడ్డలు పీడింపబడుతూ ఉన్నారో వారికి యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. ఆత్మహత్యలకు ప్రేరేపించే దెయ్యాలను బంధిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో అయా మనుషుల యొక్క మనసును ప్రభువా చెడగొడుతున్న దెయ్యపు శక్తుల నుంచి విడుదల కలుగునుగాక. కుదరని రోగముల చేత, వైద్యానికి అంతుపట్టనటువంటి సమస్యల చేత నలిగిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు యేసు నామమున విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో ఆరోగ్యము, స్వస్థత సంపూర్ణముగా విడుదలగునుగాక. యేసు నామపు శక్తి బిడ్డలను తాకునుగాక. తండ్రి, గొప్ప దేవుడా మీరు కార్యం చేయండి. గొప్ప దేవుడా మీరు దిగిరండి నాయన. ఈ దినం తండ్రి వర్తమానం చూసి ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు విడుదల కలుగునుగాకని ప్రకటిస్తున్నాను. అయా ఆర్థిక సమస్యల చేత నలగొట్టబడుతున్న వారికి విడుదల కలుగునుగాక. యేసు నామములో క్యాన్సర్తో పీడింపబడుతున్న వారికి విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో శరీరంలో ఉన్న ప్రతి రుగ్మత కాలి భస్మమై నశించునుగాక. ఓ తండ్రి, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడకుండా చేస్తున్న దెయ్యాలని బంధిస్తున్నాను. ఓ నాయన తండ్రి, నాయన భార్య భర్తల మధ్యలో అయా
గలిబిలి గందరగోళం తీసుకొచ్చే చీకటి శక్తులను బంధిస్తున్నాను అయ్యా. ప్రజలను మత్తుకు బానిస చేస్తున్న దెయ్యాల నుంచి యవనస్తులను ప్రభువా తండ్రి నాయన పాపపు కార్యాల కొరకు అయ్యా తండ్రి ప్రేరేపిస్తున్న దెయ్యాలను బంధిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు క్రీస్తు నామములో ప్రతి విధమైనటువంటి అయ్యా డ్రగ్స్ నుంచి ప్రతి ఒక్కరు విడుదల పొందుదురుగాక. ప్రతి సమస్య తొలగిపోవాలి. యేసు నామములో దుష్టుని కార్యములు సంఘములో నుండి సమాజంలో నుండి వెళ్ళగొట్టబడునుగాక. యేసు నామపు శక్తి బిడ్డలను తాకునుగాక. విశ్వాసంతో ఏకీవించి ఆమేనని పలుకు వారందరికీ విడుదల కలుగునుగాక. యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. Shabbat.